నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు యాసీన్ అండి. నేను అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. మేము ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్కి సపోర్ట్ కోసము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము. గతంలో కూడా మేము మేడం గారిని కలిసాము. మళ్ళీ ఇవాళ కూడా కలిసి మా యొక్క నైతిక బాధ్యతను పెంపొందించడం కోసము, నైతికంగా ఆమెని సపోర్ట్ చేయడం కోసం, మద్దతు చేయడం కోసం వచ్చాము. బేసికల్లీ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల వల్ల ముస్లింలందరూ కూడా ఒక తాటిపై వచ్చి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయాలి అన్న దృఢ సంకల్పంతో మేము ఇలాగా ఈ ఎక్కడైతే ముస్లిం క్యాండిడేట్స్ నుంచున్నారో, అలాగే ముస్లిం ఇతర వైసీపీ క్యాండిడేట్స్ నుంచున్నారో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీ పెడుతున్న కొన్ని డిమాండ్లు 2014 నుంచి 2024 దాకా ముస్లింలకు హజ్ హౌస్ లేదు. ఈ ప్రభుత్వం మేము ఆశిస్తుంది ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల లోపల అంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కనుక ఏర్పడినట్లయితే వెంటనే మీరు హజ్ హౌస్ కట్టాలి అని మేము కోరుకుంటున్నాం. రెండో డిమాండ్ ఏంటంటే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి యునానీ రీసెర్చ్ సెంటర్ అనేది ఒకటి రావాలి. యునానీ రీసెర్చ్ సెంటర్ మేము గతంలో జగన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున జగన్ గారు ఏమన్నారంటే ఇది ఆయుష్ చేతిలో ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, అది వాళ్ళకి ఇవ్వట్లేదు మనకి అన్నారు. అప్పుడు మేమేం అడిగామంటే సరే యునానీ రీసెర్చ్ సెంటర్ ఇవ్వకపోతే ఇవ్వపోయారు సార్, యునానీ డిస్పెన్సరీలు గతంలో చాలా ఉన్నాయి, అవన్నీ మూసేశారు, ఆ డిస్పెన్సరీలు అయినా సరే తిరిగి ఓపెన్ చేసినట్లయితే యునానీ మెడికల్ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పాం. ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యునానీ రీసెర్చ్ సెంటర్ ఎందుకు ఇవ్వరు? కంపల్సరీగా యునానీ రీసెర్చ్ సెంటర్ అనేది మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి రావాల్సిన మన హక్కు అది. మీరు కాంగ్రెస్ అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ షర్మిలా గారు అన్నారు కాంగ్రెస్కి ఓటేస్తే ప్రత్యేక హోదా తెస్తాను, దానికి మీరు కాంగ్రెస్కి ఓటేస్తే ప్రత్యేక హోదా రావటం అనేది అది కలండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చేసిన తప్పిదాల వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. మేమందరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓటేస్తే ఓటు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మా యొక్క సెక్యులర్ భావాలని గౌరవిస్తున్న పార్టీ వైపే మేము వెళ్తాం. కాబట్టి మీ ముస్లిం మైనారిటీ అంటే మీ ముస్లిమ్స్ ఎవరి వైపు ఉన్నారు సార్? 100% ముస్లిమ్స్ అందరూ కూడా వైసీపీ వైపు ఉన్నారండి. ఇవాళ టీడీపీలో ఉన్న ముస్లిం కూడా టీడీపీ ఎప్పుడైతే బీజేపీతో జతకట్టిందో టీడీపీలో నుంచున్న ఎమ్మెల్యే క్యాండిడేట్, చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, టీడీపీలో నుంచున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన మనస్సాక్షిని చంపుకోలేడు. కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్, ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా వైసీపీకే వేసుకుంటాడు. ఎందుకంటే తనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, అరే నేను ఈ క్యాండిడేట్ని నేను గెలిస్తే నేను మళ్ళీ బీజేపీ వాళ్ళకే సపోర్ట్ చేయాలి, ఎందుకు అనవసరం, నేను ఒక ముస్లింని, నాకు సంబంధించిన వాళ్ళందరూ ఒకవైపు వెళ్తుంటే నేను ఒకవైపు ఎట్లా వెళ్తాను అని చెప్పి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఏంటంటే వైసీపీగా వేస్తారు. సార్ మరి ఏపీలో చూస్తే ప్రజల పక్షపాతి జగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు, దానికి మీరేమంటారు? వైసీపీ చేస్తున్న మంచి కార్యక్రమాలు, పేదల యొక్క సంరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలే వైసీపీని గెలిపిస్తాయి. 2014 నుంచి 2019 దాకా ఒక్క ముస్లిం మినిస్టర్ ఉన్నాడేమో చూపించండి. ఆంధ్ర రాష్ట్రము తమిళనాడు నుంచి విభజన జరిగిన తర్వాత ఈయనగారి ఒక్క క్యాబినెటే ముస్లిం మైనార్టీ మినిస్టర్ లేకుండా ప్రతి గవర్నమెంట్ కూడా ముస్లిం మైనార్టీకే మినిస్టర్ ఇచ్చింది. కానీ ఈయనగా 2014 నుంచి 2019 దాకా ఒక్క మినిస్టర్ పోస్ట్ కూడా ఇవ్వలే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముస్లింలు నమ్మటం అనేది జరగదు. సార్ మరి మామూలుగా చూస్తేనేమో మొన్ననేమో 2 నెలల క్రితం ఫంక్షన్లో రానికుండా ఏసీ కంప్లైంట్ పెట్టాడు, నిన్ననేమో ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా కంప్లైంట్ పెట్టాడు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఏసీ కంప్లైంట్ పెడుతున్నారు. దానికి చంద్రబాబు మీరేమనుకున్నారు సార్? ఇప్పుడు ఎలక్షన్ కమిషను పరిధిలోకి ఇవన్నీ రావు. జనరల్గా ఎలక్షన్ ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, జగన్ గారు జోబులో ఇచ్చిన పథకాలు కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు జోబులో ఇచ్చిన పథకాలు కాదు.
ప్రభుత్వం ఇచ్చిన పథకాలు జగన్ గారు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలని ఆపే రైట్ ఎవరికీ లేదు. ఇది నిరాకటంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఎట్లాగైనా సరే దీన్ని ఆపి ప్రజలలో ఒక రకమైన ఇబ్బందిని కలగజేస్తే మనకేమన్నా ఓటు పెరుగుద్దేమో అన్న ఆశతోటి చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ చేస్తున్న దుశ్చర్య. మీరు గెలవక ముందే సామాన్య ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే గెలిచిన తర్వాత మీ సామాన్య పేద ప్రజల గురించి మీరు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడే పెన్షన్లు లేకుండా చనిపోయారు. ఆ వృద్ధుల యొక్క ఆత్మహత్యలు కానీ ఆ వృద్ధులు చనిపోవడానికి కారణం ఎవరు? అసలు పెన్షన్ ఆపే రైటే లేదండి. పెన్షన్ నిరాకరణంగా జరుగుతుంది. అలాగే మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది పార్టీకి సంబంధం లేకుండా అది నిరాకరణంగా జరుగుతుంది. అదొక ప్రోగ్రామ్, అది ఒక స్కీమ్. అది దాన్ని ఆపేసి మీరేం సాధించారు? ప్రజల యొక్క శాపనార్థాలు తప్పితే మీకు వచ్చిన లాభం ఏంటి? గెలిచిన తర్వాత కూడా మీకు ఏ శాపనార్థాలు తొలుగుతాయి? గెలిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేయలేరు. జనాలకు అర్థమైపోయింది. ఈయన ఎలక్షన్ల టైంలోనే ఇంత కుట్రలు చేస్తున్నాడంటే గెలిచిన తర్వాత మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పడతాడు అని జనాలకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ ప్రభుత్వంలో రావడం అనేది కళ, అది జరగని పని. ప్రజలు, బడుగు బలహీన ప్రజలు అందరూ కాకుండా అందరు ప్రజలు, ఏపీ ప్రజలందరూ ఎవరిని నమ్మే ఉద్దేశంలో ఉన్నారు సార్? జగన్నా చంద్రబాబు నాయుడు గారు? 100% మనస్సాక్షిగా చూస్తే ఏపీ ప్రజలందరూ కూడా జగన్కే నమ్ముతారండి. ఎందుకంటే ఇన్ని పథకాలు తీసుకొచ్చారు. మనిషికి కావాల్సిందేంటి? విద్య. మెయిన్ విద్య కావాలా. ఒక ఇంట్లో ఒకడు విద్యావంతుడు అయినట్లయితే ఆ ఇల్లు మొత్తం డెవలప్ అవుతుంది. కాబట్టి అలాంటి విద్యకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఓటేస్తారు. కాబట్టి ఏపీలో సామాన్య బలహీన మధ్యతరగతి పేద కుటుంబాలన్నీ కూడా జగన్ వెంట ఉన్నాయి. ముస్లింలు అందరూ కూడా జగన్ వెంటే ఉన్నారు.